నమస్కారం. నాతో పాటు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా నాయకులు, కార్యకర్తలు, చైర్మన్లు, వివిధ హోదాలు ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ వాళ్ళకి నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ గల ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, మొదటిగా మరి మన రాష్ట్రంలో మొన్న జరిగిన ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఆ గ్రామంలో మరి ఇందిరమ్మ చీర కానుకగా ఇచ్చే కార్యక్రమం మనం మొదలెట్టుకున్నాం. దానికి సంబంధించి ఆల్రెడీ మన హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఇవాళ అన్ని గ్రామాలలో మరి మన మహిళా సంఘాలు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి పోయి 18 ఏళ్ళు దాటున్న ప్రతి ఒక్క మహిళకు మరి ఆ చీర బహుమతిగా ఇచ్చి మరి వారి ఫోటో క్యాప్చర్ చేసుకొని దాంతోపాటు సిగ్నేచర్ కూడా తీసుకునే కార్యక్రమం అనేది మొదలైంది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహిళలందరూ. అక్కడ ఉన్న అక్కలు, చెల్లెలందరూ ఫోన్ చేసి బ్రహ్మాండంగా చీరల క్వాలిటీ కానివ్వండి, డిజైన్లు కానివ్వండి చాలా బాగున్నాయి. ముందు ఎప్పుడు ఈ విధంగా మాకు చీరలు తూతూ మంత్రం లాగా ఇచ్చిన తప్ప ఇంత నాణ్యమైన చీర అంటే ఒక మంచి పెళ్ళికి, ఒక ఫంక్షన్కి కట్టుకొని పోయే విధంగా మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మాకు ఈ చీరలు అందించినాయని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు మా అక్క చెల్లెలు, మహిళలందరూ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు మరి నిన్న మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో సన్నాలకు బోనస్ ఇస్తామని ఏ రకంగా మాట ఇచ్చినామో, గత ఏదైతే పంటకు మనం బోనస్ ఇచ్చుకున్నామో మరి పంటకు కూడా బోనస్ దాదాపు 200 కోట్ల రూపాయలతోని సన్నాలకు బోనస్ రిలీజ్ చేసేది జరిగింది. రైతుల ఖాతాలో కూడా టింగ్ టింగ్ అని మెసేజ్లు మోస్తున్నాయి. మరి అది ఇక్కడ ఉన్న మా నాయకులు చెప్పిండ్రు. మరి రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి దాంతోపాటు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఎల్పిజి సిలిండర్ దానికి సంబంధించి కూడా 60 కోట్ల రూపాయలు, మరి మన మైనార్టీ మిత్రులకు వాళ్ళకి వెల్ఫేర్ కింద 220 కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ ఏవైతే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆదాయం వస్తున్న కొద్దీ సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు పోతా, ఇచ్చిన మాట ఒక రోజు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ఏదైతే కట్టుబడితోని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి బోనస్ కార్యక్రమం కూడా మనం మొదలెట్టుకున్నాం. దాదాపు 2-3 రోజుల అందరికీ హుజురాబాద్ నియోజకవర్గంలో అర్హులున్న ప్రతి ఒక్కరికి, సన్నాలు వేసిన ప్రతి ఒక్క రైతులకు కూడా ఆ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఇందాక చీరల కార్యక్రమం మనం పెట్టుకున్నాం, ఇందిరమ్మ చీరలు. ఖచ్చితంగా అది కూడా ఇంకో 3-4 రోజుల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, అంటే మహిళలకు 18 ఏళ్ళు దాటున్న మహిళలకు ప్రతి ఒక్కళ్ళకి గ్రామాల ఇంటికి పోయి మరి మన ఇక్కడ ఉన్న అధికారులు, ఆఫీసర్లు వాళ్ళగా చీరలు ఇచ్చడం జరుగుతుంది. మరి దీంతో పాటు ఏవైతే ముఖ్యంగా ఇక మూడో విషయానికి వస్తే, ఇవాళనే ఇంతకుముందు 2 గంటల క్రితం ఒక జియో రిలీజ్ అయింది. లోకల్ బాడీ సంబంధించి, గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ సంబంధించి మనకి రిజర్వేషన్లకు సంబంధించి ఒక జియో విడుదల చేసిండు. సుప్రీంకోర్టు ఏదైతే 50% క్యాపింగ్ ఉందో దాన్ని పరిగణలో తీసుకొని మరి రిజర్వేషన్లు మేము పెడుతున్నామని చెప్పి మరి ఈరోజు జియో తీసుకోవడం జరిగింది. షెడ్యూల్ కూడా అతి త్వరలో రాబోయే కొన్ని రోజుల్నే షెడ్యూల్ కూడా మనకి
రిలీజ్ అనౌన్స్ అవడం జరుగుతుంది కాబట్టి దానికి కూడా ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా నేను అభ్యర్థిస్తున్నా. మంచిగా సిద్ధంగా ఉండండి. బ్రహ్మాండంగా ప్రజలు మన దిక్కున్నారు. మనం మంచి విజయం అన్ని కైవసం చేసుకుంటూ అన్ని గ్రామాల 107 గ్రామాల సర్పంచులు ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు మొత్తం మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్కి రాబోతున్నాయి అని అది కూడా నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలి. మనందరం కష్టపడాలి. మనం ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటున్నాం, ఇవన్నీ ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ గడప గడపకి తీసుకుపోయి మరి మన అందరు బెనిఫిషియరీలకి మనం పోయి మన ఓటు అభ్యర్థి చేసుకొని మన ఎవరైతే బలపరిచిన క్యాండిడేట్లను మన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ అన్నకు మనం ఓటు వేయాలని చెప్పి మనం మంచిగా బ్రహ్మాండంగా మేయటం గెలిపించుకోవాలని వాళ్ళందరూ నేను కోరుకుంటున్నాను. దాంతోపాటుగా రాజకీయ కోణంలో వస్తే గత 2-3 రోజుల్లో మంత్రులు, ఎంపీలు, ఇక నిన్న మొన్న ఎమ్మెల్యే ప్రెస్ మీట్లు పెట్టి కొన్ని విషయాలు మాట్లాడారు. మరి దాంట్లో మనం చూసుకుంటే ముఖ్యంగా బండి సంజయ్ గారు వచ్చిండ్రు, ఈటెల రాజేందర్ గారు వచ్చిండ్రు. బండి సంజయ్ గారు వచ్చిందంటే ఖచ్చితంగా మొదటి రోజు ఈటెల రాజేందర్ గారు వస్తారు. ఎందుకంటే మీకు తెలుసు తారాస్థాయికి చేరింది వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే వర్గపోరు ఇక్కడ హుజరాబాద్లో ఉందో తారాస్థాయికి చేరింది. మరి వారు సీనియర్ నాయకులు, ఇద్దరు అనుభవంతులు, మంచి పెద్ద పొజిషన్లు ఉన్నారు. మరి వారు ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, ఈటెల రాజేందర్ గారు బోనస్ పడతలేదు, రైతులు ఆగవాగం అవుతున్నారని స్టేట్మెంట్లు ఇచ్చింది. మరి నేను అడుగుతున్నా, ఈరోజు మీరు ఏ గ్రామంలో అయినా సన్నాలు వేసిన రైతులకి ఒకసారి మీరు కనుక్కుంటే వాళ్ళకి బోనస్ 500 రూపాయలు పడ్డాయా లేవా అని మీకే అర్థమవుతుందని నేను తెలియజేస్తున్నాను. మరి చిత్తశుద్ధి లేదంటున్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే ఇచ్చిన మాట కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. ప్రభుత్వంలో వచ్చిన 6 నెలల లోపే జియోలు తీసినాం, ఆర్డినెన్సులు తీసినాం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం, గవర్నర్కి కూడా పంపించినాం. మరి బీజేపీల కేంద్రంలో ఉన్నది మీరే కదా, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మరి ఎందుకు మీరు కేంద్రాన్ని లేకపోతే మీ పార్టీని మాట్లాడి మరి ఆ గవర్నర్ని బిల్లు ఆమోదించకుండా ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు అనే ప్రశ్న అడుగుతుంది. ఎందుకు మరి మీరు బీసీ బిడ్డలే కదా, మరి 42% రిజర్వేషన్కి ఎందుకు మీరు ప్రయత్నించలేదు? తూతూ మంత్రం లాగా మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇక్కడ జంతర్ మంతర్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్వయాన మంత్రులు, ముఖ్యమంత్రే రోజంతా కూర్చొని అక్కడ దాదాపు 100 ఎంపీలు వివిధ పార్టీల నుంచి వచ్చి మాకు మద్దతు పలికారు. మరి ఎందుకు మీరు ఆ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు? మరి చిత్తశుద్ధి మీకుందా, మాకుందా? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకమైన సంక్షేమ పథకాలు చూసుకుంటే ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితే కానివ్వండి, సన్నాలకు బోనస్లు కానివ్వండి, కొత్త రేషన్ కార్డు, ఇవన్నీ ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నావా లేదా అని అడుగుతున్నాను. వచ్చిన వారం ప్రభుత్వంలో వచ్చిన వారం లోపే మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమమే మొదలెట్టుకున్నాం. ఇట్లా అనేక రకమైన ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటా పోతే మరి వృద్ధచల్లే కార్యక్రమం మీరు చేసుడు ఇంత సీనియర్ నాయకులు మంచి పద్ధతి కాదు. మీరు హుజరాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధికి మీరు సాయం చేయాలి, అండగా ఉండాలని చెప్పి నేను ఆ పెద్ద నాయకులని కోరుతున్నాను. మరి దాంతోపాటు ఇక మన సూసైడ్ స్టార్, రీల్ స్టార్ దగ్గరకు వస్తే మనం కళ్యాణ లక్ష్మి చెక్కులు కార్యక్రమం పెట్టుకున్నాడు. కళ్యాణ లక్ష్మి చెక్కులు కార్యక్రమం పెట్టుకున్నప్పుడు చెక్కులు ఇప్పుడే కొత్త కాదు, అతను గత 4వ 3వ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నారు. దానికి ఏదో ఇప్పుడు ప్రభుత్వం ఇబ్బంది పెట్టినట్టు ఇచ్చిండుగా చెక్కులు. ఇంకా నువ్వు భయపడుతున్నావు,
కౌశిక్ రెడ్డి గారు, నువ్వు భయపడుతున్నావు, అక్కడ ప్రోటోకాల్ అని నువ్వు విర్రవీగుతుంటావు కదా, ఎందుకు రేవంత్ రెడ్డి గారి ఫోటో నువ్వు పెడతలేవు అని అడుగుతున్నా. ఎందుకు భయపడుతున్నావు? మా సూటి ప్రశ్న. ముట్టిని ఏమనంటే గాలికి మాటలు మాట్లాడు తప్ప వాస్తవాలు ఏమైనా మాట్లాడినావా మొన్న నువ్వు ప్రెస్ మీట్లా అని అడుగుతున్నా. ఏమంటున్నావు? ఏవైతే చెక్కులు ఇస్తున్నావో ఇచ్చేటప్పుడు మీ వీడియో చూడండి ఒకసారి. ఇచ్చుకుంటా కేసీఆర్ పంపించిన చెక్కులు. కేసీఆర్ మీ టీఆర్ఎస్ కేసీఆర్ ఇంటి నుంచి ఇస్తున్నారు చెక్కులు. అక్కడ మహిళలు నవ్వుకుంటున్నారు. ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. చెక్కులు ఏ ప్రభుత్వం వస్తుంది ఏది అంతా కూడా అక్కడ ఉన్న బెనిఫిషియర్లకు తెలియదా? అంతా కూడా నీకు జ్ఞానం లేకపోయా. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రెస్ మిత్రులు అడిగినారు, ఏదమ్మా ఈ చెక్కు కేసీఆర్ ఇచ్చినా ఎవరు ఇచ్చినా అంటే ఆమె నవ్వుకుంటూ, అన్నా మాకు అంతా కూడా తెలియలేదు అనుకుంటుండా, ఏదో అప్పుడు మోసపూరిత మాటలు మాడితే మేము ఏదో నమ్మి ఓటేసినంత, కానీ ఇప్పుడు మా రేవంత్ అన్న చెక్కిస్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం చెక్కిస్తుంది, మాకు తెలియదా అంతా కూడా, ఇవన్నీ ఎందుకు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటూ పోతున్నారు. ఈ రకంగా అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. ఇంకా 2 ఏళ్ళు అయింది, ఏం జరగలే, ఏం కాలే అని మాట్లాడుతున్నాడు. మున్సిపాలిటీలో చెత్త క్లీన్ చేసేటోళ్ళు లేరట. ఊర్లలో చెత్త డ్రైనేజ్ క్లీన్ చేసేటోళ్ళు లేరట. అసలు నువ్వు మాట్లాడేదానికి నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళే నవ్వుకుంటున్నారు. ఎవరైతే నాయకులు నీ చుట్టుపక్కల కూర్చోన్నారు ఆ ప్రెస్ మీట్లా, వాళ్ళు ఆశ్చర్యం గురవుతున్నారు. అంటే ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందులు నీకు కనిపిస్తలేరా? అంటే వాళ్ళు నీకు విలువ లేదా? వాళ్ళు చేసే పనికి నీకు ఏమాత్రం గౌరవం లేదా అని తీసి పడేస్తావు వాళ్ళని. అంటే వాళ్ళు ఏం పని చేస్తలేరా నీ ఉద్దేశం ప్రకారం? రోజు పొద్దున గ్రామ పంచాయతీల సిబ్బందులు వాళ్ళ పని, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. తెలియకపోతే తిరుగు, ఊళ్ళలో పొద్దున్న లేచి తిరిగితే తెలుస్తుంది, లేకపోతే పక్కనున్న మీ నాయకులను అడుగు. అంటే 2 ఏళ్ళ నుంచి చెత్తలు క్లీన్ చేస్తలేరు, రోడ్లను సాఫ్ చేస్తలేరు అలా నీ ఉద్దేశం? అసలు ఏమన్నా నువ్వు మాట్లాడాల బుద్ధి ఉందా అని అడుగుతున్నా. మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ పైన అతను భాష మాట్లాడతాడు. ఎన్నిసార్లు చెప్పినా అతనికి బుద్ధి రాదు. లంగన్ లీడర్లు, లంగ నాయకులు, మా స్పీకర్ని కూడా అనబట్టే. గౌరవప్రదంగా ఉన్న ఒక పోస్టును గౌరవించవు, నాయకులను గౌరవించవు. వాళ్ళు లంగన అబద్ధాలు చెప్పుకుంటా మోసపూరిత మాటలు మాట్లాడే నువ్వు లంగా కౌశిక్ రెడ్డివా? చెప్పు సమాధానం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుంది, ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. రేషన్ కార్డులు, గత ప్రభుత్వంలో రేషన్ కార్డు రాకపోతే 2 ఏళ్ల లోపే దాదాపు హుజురాబాద్ నియోజకవర్గంలో 13,000 కొత్త రేషన్ కార్డులు, దాదాపు 21,000 మెంబర్ అడిషన్లు మరి రేషన్ కార్డులో చేసి వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఇందిరా మిల్లులు, కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ పాలన అట్లుండే ఇట్లుండే అని బాగా మాట్లాడినావు. ఎట్లుండే? సూపర్ ఉండే. ఏం సూపర్ ఉండే? కట్టిన ఇల్లులు బెనిఫిషియరీలకి నువ్వు ఇంటికి పంపించలేక దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు ఉన్నావు ఎమ్మెల్సీగా, విప్పుగా. అదే మేము 2 ఏళ్ళు లోపలనే నియోజకవర్గానికి 3,500 ఇందిరా మిల్లులు శాంక్షన్లు చేయించి బెనిఫిషియరీని సెలెక్ట్ చేసి అర్హులు ఉన్న వాళ్ళకి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ఊర్లలో తిరుగు, నీ వీణవంకాల తిరుగు, నువ్వు ఇల్లంతకుంట, జమ్మికుంట, కమలాపూర్, హుజురాబాద్ పట్టణాలలో మంచిగా స్లాబులు కట్టుకొని గోప్రవేశాలు కూడా చేసుకుంటున్నాం. దానికి స్వయంగా మేమే దాదాపు 10-20 గోప్రవేశాలకు నేనే హాజరైన. కళ్ళు కనిపిస్తలేవా? పైసలు కూడా పడుతున్నాయి. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఒక్కిళ్ళైనా కట్టినావా? మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క ఇంట్లకైనా మీరు బెనిఫిషియరీకి అలాట్మెంట్ ఇచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. సూటి ప్రశ్నకి ఎక్కువద్దు. నువ్వు ఉన్న 2 ఏళ్ల ఎమ్మెల్సీ విప్పుకున్నావు. ఒక్క బెనిఫిషరీకైనా ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ఇంటి లోపలికి నువ్వు గృహప్రవేశం చేయించిన కౌశిక్ రెడ్డి అని అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మేము 3,500 ఇల్లులు
మంజూరు చేసినాం. వివిధ దశల ఇల్లులు, స్లాబులు, బేస్మెంట్లు కట్టుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నాను. మరి దాంతోపాటు స్కీమ్ల గురించి ఇక మాట్లాడితే ఇందాక నేను చెప్పినట్టు మా మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఒక్కొక్కటి చేసుకుంటాం మేము పోతాం. ప్రభుత్వము ఉన్నది 5 ఏళ్ళకి, ప్రజలు మాకు ఓటేసి గెలిపించింది 5 ఏళ్ళ కోసం. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళలో మేము ఇప్పుడు చెప్పిన గ్యారంటీలు ఏమేమి ఇచ్చినావు? ఎస్, ఇంకా 3 ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? భయం దేనికి? బరాబర్ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలు అమలు చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ రెడ్డి గారిదని నేను తెలియజేస్తున్నాను. ఎటువంటి డౌట్ లేదు దీంట్లో. మీరు కూడా 2014 మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మొత్తం మేనిఫెస్టో మొత్తం సంవత్సరంలో మీరు ఇంప్లిమెంట్ చేసిరా? చెప్పు. ఇల్లులు ఇయ్యలే, రేషన్ కార్డులు ఇయ్యలే, 3 ఎకరాల భూమి ఇయ్యలే. ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు మోసపూరిత మాటలు చెప్పి ప్రజలని మీరు ఏది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? మహిళల చుట్టూ ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ, మా సంక్షేమ పథకాలు ఉన్నాయి. మా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి మహిళా సంఘాలకు సెట్విన్ బస్సులు వాళ్ళకి అప్పచెప్పి నడిపిస్తున్నారు. సోలార్ ప్లాంట్లు పెట్టి, కుసుమ్ పథకం కింద సోలార్ ప్లాంట్లు పెట్టి వాళ్ళకి అందజేస్తున్నారు. పెట్రోల్ పంపులు, ఇట్లా అనేక రకాల మహిళా శక్తి క్యాంటీన్లు చెప్పుకుంటూ పోతే మహిళల పట్ల గౌరవం ఉంది కాబట్టి మా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి. అందుకే మహిళల చుట్టే, మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే వాడ బాగుంటుంది, తద్వారా ఊరు, రాష్ట్రం బాగుంటుంది అనేది మరి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన. కాబట్టి పథకాలన్నీ మహిళలు సంతోషంగా ఉండాలని చెప్పి మేము చేస్తాం. మరి నువ్వు మహిళలు అగౌరవపరుస్తావు. ఓట్ల కోసం పోయి నువ్వు అబద్ధాలు చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించి తప్ప గవర్నర్ని తిట్టినావు, రైతులని తిడతావు, మీడియా మిత్రులని కొడతావు, కులం పేరుతో దూషిస్తావు. ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతున్నా. మరి దీంతో పాటు ఒక మాట అన్నాడు, హుజురాబాద్కి నేనే పేరు తీసుకొచ్చిన. హుజురాబాద్ అంటే రాష్ట్రం అంతటా తెలిసింది. నాన్నిసార్లు హుజురాబాద్ అని నేను అసెంబ్లీలో ఎవరు ప్రస్తావించలేదని చెప్పి మాట్లాడితేనే నవ్వాలా, ఏడవాలా? అసలు ఏం మాట్లాడుతున్నాడు? బుర్రుందా అని నేను అడుగుతున్నా. హుజురాబాద్ ఇక ముందు ఎమ్మెల్యేలు లేరు, ఇక్కడ మంత్రులు ఎవరు లేరు, ఎవరు తెలియదా? ఒక బ్రాండ్ హుజురాబాద్ అతను క్రియేట్ చేసిండట. నవ్వుకుంటున్నాడు. హుజురాబాద్ ఎమ్మెల్యే అంటే చీ అని తల పట్టుకొని కిందికి తల పట్టుకునే విధంగా నీ ప్రవర్తన ఉంది. ఏదైతే నీ ప్రవర్తన ఉందో, ఓరే హుజురాబాద్ ఓరే ఎమ్మెల్యే అయ్యారు మీ కౌశిక్ రెడ్డి చిచ్చి అని తల పట్టుకుంటున్నావు. అంటే ఎందుకు? నువ్వు మాట్లాడే మాటలు, నీ చేష్టలు, ఇంకా నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? జూబ్లీ హిల్స్లో నీకు మంచిగా ప్రజలు బుద్ధి చెప్పాను, కర్రగాల్చి వాదాలు వాళ్ళు పెట్టి నీకు. ఇంకా నువ్వు ఆ షాక్ నుంచి బయటికి రాలే. నువ్వు కానీ మీ పార్టీ, నువ్వు మీ బాసు, మీరు అందరూ ఇంకా షాక్ నుంచి బయటికి రాలే, జూబ్లీ హిల్స్ షాక్ నుంచి. మరి రేవంత్ రెడ్డి గారు సింగిల్ హ్యాండెడ్గా ఏదైతే వారి ఆధ్వర్యంలో, వాళ్ళ నాయకత్వంలో మా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు అందరూ కృషితోని మరి ఏదైతే మేము జూబ్లీ సెలక్షన్ ప్రచారం చేసినామో, మరి మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది కౌశిక్ రెడ్డికి. అక్కడ ఏం చేసిండు? ఇష్టమైనట్టు రీల్స్ చేసుడు, వానాలు తడుచుకున్న తిరుగుడు, అడ్డగోలుగా చాయ్ పేరు చర్చ అని చెప్పి నీకు చెప్పిన ఆల్రెడీ. ఇక్కడ నుంచి వీణవంక నుంచి ఓటర్ని తీసుకుపోయి చాయ్ పేరు చర్చ పెట్టి అక్కడ మాట్లాడిచ్చుడు. ఇట్లా మోసపూరితం చేస్తామని అక్కడ ప్రజలు తెలియగల మీ మోసపూరిత మాటలు వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గారిని మంచిగా గెలిపించింది. అది కాక మళ్ళా ఆ అభ్యర్థి ఇంటిపైనే అభ్యర్థిని తిట్టుడు, అభ్యర్థిని ఇంకా వాళ్ళ నాన్నని దూషించుడు అని చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఇక్కడ హుజురాబాద్
ఇక్కడ నాయకుల్లాగా ఇక్కడ ఉన్న ప్రజల్లాగా సౌమ్యులు కాదు. అక్కడ నువ్వు పిచ్చి పిచ్చ మాడితే నీకు మంచి గుణపాఠం చెప్తారు, గుర్తుపెట్టుకో. ఇక హుజరాబాద్లో నువ్వు ఒకసారి మోసం చేసినా అందరు తెలిసిపోయింది. ఇక మేము మోసపోయినా ఇంకోసారి మోసపోవద్దని చెప్పి జాగ్రత్త పడుతున్నారు. ఇక హైదరాబాద్ వాళ్ళు అట్లా కాదు, మంచి తెలియగల వాళ్ళు. అందుకే నేను వెంటాడు ఉరికిస్తారు, ఉరికిచ్చారు కూడా నిన్ను. అయినా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎలక్షన్ జరిగిన పోలింగ్ రోజు అసలు ఎవరు అవుట్ సైడర్స్ ఉండొద్దు అక్కడ. ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఆ నియోజకవర్గంలో ఎట్లున్నావు? ఫస్ట్ కేసు బుక్ అయితే బరాబర్ ఎలక్షన్కి పైన బుక్ అవుతుంది. నా పైన కేసులు పెడుతున్నారు. ఏంటంటే పెన్షన్లు అడిగితే కేసు పెట్టిందట, ఇంకేదో స్కీమ్ అడితే కేసు పెట్టిందట. ప్రజల పక్షాన నేను పోరాడితే నా పైన కేసు పెడుతున్నారని చెప్పి మాటలు మాట్లాడు. అసలు ఎవరైనా నమ్ముతారా? నీ పైన ఎందుకు కేసులు పెట్టిండ్రు? పోలీస్ స్టేషన్ని పేల్స్తా అన్నావు, నీ పైన కేసు పెట్టింది. ఇసుక దందా నువ్వు చేసినావు, నీ పైన కేసు పెట్టింది. క్వారీలను బెదిరించినావు, ఓనర్ని ఫోన్ చేస్తే నీ పైన కేసు పెట్టింది. ఇది నీ చరిత్ర. ఉట్టుట్టనే కేసులు ఎవరు పెట్టలే. నువ్వు అక్కడ హోటళ్ళలో హైదరాబాద్లో గొడవలు పడ్డావు, తంతే అప్పుడు కేసులు పెట్టి నీ పైన. ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడితే నీ పైన ఒక ప్రూఫ్ చూపెట్టి అడుగుతున్నా. నీ పైన ఉన్నవన్నీ లంగదందాలు, మోసాలు, బెదిరింపులు నువ్వు చేస్తేనే నీ పైన కేసులు పెట్టాయి. మా కాంగ్రెస్ పార్టీకి ఏమవసరం? నువ్వు కూడా బచ్చా ఎమ్మెల్యే. నువ్వు అసలు నువ్వు ఏమంటారు, బై మిస్టేక్ ఎమ్మెల్యే అయినావు. నీకు కూడా తెలుసు నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావు అనేది. నీ మనస్సాక్షికి బయటికి నువ్వు గంభీరంగా మాట్లాడవచ్చు, కానీ మనస్సాక్షిగా తెలుసు కదా నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినావు, నీ కోర్టు ఎట్లా వేసిండ్రు ఏందనేది. సరే అయినో ఎమ్మెల్యేవి, మరి కొంచెం హుందాతనంగా గౌరవంగా ఉండాలి కదా. అన్ని ఫాల్తూ రీల్స్ చేసుకుంటా ఇక్కడ ప్రజలని మభ్య పెట్టుకుంటా మోసం చేసుకుంటా ఇంకా నువ్వు చేద్దామంటే ఎవ్వరు మీ టీఆర్ఎస్కి నీకు మీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మా ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో, ఏవైతే మా సంక్షేమ పథకాలు, మా అభివృద్ధి పనులు, ఖచ్చితంగా వీటిని చూసి రేపు రానున్న ఎలక్షన్లలో మేము ముందుకు పోతున్నాం. ఆ సర్పంచ్లు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, రేపు మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్లో కూడా బ్రహ్మాండంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసుడు ఖాయం అని చెప్పి నేను మరొకసారి. ఇంకా చివరిగా నేను చెప్పేది ఏంటంటే, కౌశిక్ రెడ్డి 1000 కోట్లు అడిగినా, నేను కేసీఆర్ గారిని 1000 కోట్లు అడిగినా, ఇప్పుడు అడుగుతున్నా ఈ ప్రభుత్వం వచ్చిన 1000 కోట్లు ఇస్తలేరు నాకంటాడు. నాకు అర్థమవుతుంది, అసలు మాట్లాడే అతనికి అర్థమవుతుందా అని అడుగుతున్నా. కేసీఆర్ని నీ ప్రభుత్వంలో నువ్వు విప్పు, నువ్వు ఎమ్మెల్సీ, నువ్వు 1000 కోట్లు అంటే ఎందుకు రాలే? ఎందుకు 1000 కోట్లు మనం నువ్వు తీసుకురాలేదని అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్సీగా విప్పుగా ఉన్నప్పుడు అసలు నువ్వు ఏం అభివృద్ధి చేసినావు అని అడుగుతున్నాను. ఎమ్మెల్సీ విప్పుగా అయిన తర్వాత నువ్వు హుజరాబాద్కి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు? ఇక్కడ మున్సిపాలిటీ హుజరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీకి ఎన్ని నిధులు, స్పెషల్ నిధులు తీసుకొచ్చినావు? సిద్ధమా చర్చకని నేను అడుగుతున్నా. ఎస్, బరాబర్. ఇక్కడ 15 కోట్లు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హుజరాబాద్కి మున్సిపాలిటీకి 15 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇప్పుడు డిపిఆర్లు ప్రిపేర్ అవుతున్నాయి. వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. హుజరాబాద్లో ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఆ గుడికి 20 లక్షల రూపాయలు మరి మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము శాంక్షన్ చేసినాం. మనం ఎందుకో చేయలే, కనీసం దానికి కమిటీ వేయడం దాఖలాలు కూడా నీకు శాతం కాలే. ఇక్కడ మేము కమిటీ వేసుకుని ఇంకో చైర్మన్ కూడా ఇక్కడనే ఉన్నాం. ఇల్లందకుంట టెంపుల్కి 3 ఏళ్ల నుంచి గత నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చైర్మన్ పాలకవారు వేసే దాఖలాలు లేవు. మేము బరాబర్ చైర్మన్ని కమిటీలు వేసినాం, ఇంకా ఇక్కడ కూడా చైర్మన్ ఉన్నాం. మార్కెట్ కమిటీలు వేసుకున్నాం మేము, నీకు అది కూడా శాతం కాలే. నువ్వు దద్దమ్మవి, భయం నీకు. కానీ మేము వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 3 మార్కెట్లు, 3 టెంపుళ్ళు మరి కమిటీలు వేసి ముందుకు పోతాం. ఎస్, బరాబర్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు పోతాం. అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నీలాగా అబద్ధాలు చెప్పి ఇంకోటి నిన్న కూడా పెట్టిండు కేటీఆర్ పైన
కేటీఆర్ ఫామ్లా ఈ దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డిగా అసలు కేసు ఏందో నీకు తెలుసా కౌశిక్ రెడ్డి? అసలు నేను అడుగుతున్నా నీకు, అసలు అది ఏందో తెలుసా? నేను ఎక్కువ చెప్పా, ఎందుకంటే నీకు డెప్త్గా సబ్జెక్ట్ నీకు లేదు కాబట్టి నేను చెప్తా ఏందనేది. ఏదైతే 55 కోట్ల రూపాయలు ఫామ్లా ఈ కేసులో నడుస్తుందో ఈడీ కూడా దానిపైన విచారిస్తున్నారు. ప్రొసీజరల్ ల్యాప్సెస్, అనుమతులు చక్కగా తీసుకోకుండా డబ్బుని మీరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఎలక్షన్ కోడ్ ఉండంగా కూడా మీరు డబ్బులు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిండ్రు అనేది అక్కడ ప్రధానమైన ఆరోపణ. దానికి లొట్టపీస్ కేసు. మరి ఎందుకు భయపడుతున్నారు లొట్టపీస్ కేసు అన్నప్పుడు? మరి మీరంతా ఎందుకు భయము? ఇంకా నీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఒక మనిషి మందు తాగుతాడు, ఒక మనిషి మందు ఎక్కడ పోతాడు, దావత్లో మందు తాగుతాడు. బండో కారో నడుపుడు లీగలా ఇల్లీగలా? మందు తాగిన తర్వాత బండి నడుపు లీగలా ఇల్లీగలా? ఇల్లీగల్ అని నీకు తెలుసు కదా. అయినా నేను కారు నడుపుతా, దొరకకపోవచ్చు దొరకచ్చు అనే దాంతో నువ్వు పోతావు, దొరుకుతావు. ఎవరిది తప్పు? తప్పా కదా? ఫస్ట్ తాగి బండి నడుపుడే తప్పు. నువ్వు దొరకాను అని చెప్పి నువ్వు పోడు ఇంకా తప్పు. దొరికిన తర్వాత ఇదేంది నన్ను ఎట్లా పట్టుకుంటావు? ఇది ఎక్కడ న్యాయం? సేమ్ డిట్టో ఇట్లనే ఉంటుంది. నీవు తప్పుడు మీరు చేసినావు, నీకు తెలుసది తప్పని, దొరకవచ్చు అనుకొని ఉన్నావు, దొరికినావు. దొరికిన తర్వాత నాకేం సంబంధం, లొట్టపీస్ కేసు అని మాట్లాడుతున్నావు. ఇది ఆర్బీఐ ఫారెన్ ఎక్స్చేంజ్ అయినప్పుడు ఆర్బీఐ తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర్వులు పంపించింది. 8 కోట్ల రూపాయలు మీరు పంపించిందని ట్యాక్స్ కట్టాలని చెప్తే అప్పుడు ఈ కేసు బయటపడ్డది. ఎందుకు కౌశిక్ రెడ్డి ఇవన్నీ? ఓరి నీకు తెలియదు సబ్జెక్టు, తెలుసుకో ఫస్ట్. నీ అసలు ఏం ఆరోపణలు ఉన్నాయి? కాళేశ్వరం ఆరోపణ ఏంది? ఫామ్లా ఈ పైన ఎందుకు మాట్లాడుతున్నాం? ఇవన్నీ సబ్జెక్టు తెలుసుకొని నువ్వు మాట్లాడుంటే నీ పైన ఎవ్వడు మీ పైన కేసులు పెట్టాలి అని మా రేవంత్ రెడ్డి గారు కక్షపూరిత రాజకీయాలు లేవు. మీరు చేసిన మోసాలు, మీరు చేసిన కుట్రలు, దగా, కరప్షన్లని వెలుక్కు తీసుకొచ్చి బయటికి పెట్టుడే ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న ప్రభుత్వం చేస్తుంది. ప్రజాధనం ఈ రకంగా ఇదే నువ్వు పిచ్చి పిచ్చి ఇంకా మాడితే ప్రజలు ఓట్లేరు, నమ్మరు. ఆల్రెడీ బుద్ధి చెప్పింది నీకు జూబ్లీహిల్స్లో. రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లలో మళ్ళీ నీకు బుద్ధి చెప్తారు, అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది అని నేను తెలియజేస్తూ, ఇంకోటి ఇక్కడ రానున్న ఎలక్షన్లలో కూడా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా,